వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దిద్దుకుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ 133 స్క్వేర్ యార్డ్స్. ఇది G+1 పర్మిషన్తో గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్తో కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిందండి. మీరు చూడొచ్చు ఈ విధంగా చాలా మంచిగా వచ్చిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్. ఇది ఒంపుగూడెంలో వస్తుంది. 30 feet రోడ్స్తో చాలా మంచి లొకేషన్లో ఉందండి. సికింద్రాబాద్కి కేవలం 13 kilometers 13 kilometers మాత్రమే. సో నేను ఈ వీడియోలో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపిస్తాను. అలాగే ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫొటోస్ కూడా నేను నా వెబ్సైట్ propertyexplorindia.comలో నేను అప్లోడ్ చేశాను. సో మీరు ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ చూడాలనుకున్నా చూడొచ్చు. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను వీడియోలోనే ఇస్తాను. పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూస్తున్నారు కానీ మనకి ఎలివేషన్ అనేది ఆల్మోస్ట్ 4 కలర్స్ యూస్ చేసి వైట్, గ్రే, బ్రౌన్ ఇంకా లైట్ బ్రౌన్ కలర్స్ యూస్ చేసి మొత్తం 4 కలర్స్ యూస్ చేసి టైల్స్ కూడా యూస్ చేసి ఈ విధంగా చాలా మంచిగా డిజైన్ అయితే వచ్చిందండి. గ్లాస్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్లే ముందు మీరు గమనిస్తే మనకి కాస్త ప్లాంటేషన్ చెట్లు పెట్టుకోవడానికి కాస్త చోటు కూడా వచ్చి అదేవిధంగా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండి. హ్యాచ్ బ్యాక్ ఏదైనా పార్క్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా మనకి పార్కింగ్ స్పేస్ కూడా వచ్చింది. పార్కింగ్ స్పేస్లో కూడా మనం ఒక హ్యాచ్ బ్యాక్ ఇంకొక 2-wheeler కూడా పార్క్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. ఇది మొత్తం గేట్ అనేది మొత్తం మనకు 9 feet వైడ్ వచ్చింది. 26.5 by 45 dimensionsతో ఉందండి ఇండిపెండెంట్ హౌస్. టోటల్ 133 స్క్వేర్ యార్డ్స్, 2150 SFT. సో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా బాగా వస్తుంది. మీకు రూమ్స్ కూడా నేను చూపిస్తాను, చాలా స్పేషియస్గా వచ్చింది. సో మీరు చూడొచ్చు మనకి కింద మెట్ల కింద ఇక్కడ మెట్ల కింద వాష్ ఏరియా ఇచ్చారు. మన వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టుకుంటాము. సో దాని కనెక్షన్స్ అనేవి ఇలాగే వచ్చాయి. సో ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం స్టీల్ రేడింగ్ వచ్చి గ్రానైట్ వచ్చిందండి. మొత్తం గ్రానైట్ స్టెప్సే వచ్చాయి. ఎలివేషన్ ఫ్రంట్ వ్యూ చూసుకుంటే మనకి మొత్తం టైల్స్ వచ్చింది, లో మెయింటెనెన్స్. ఈ మొత్తం ఇండిపెండెంట్ హౌస్ మొత్తం UPVC విండోసే వచ్చాయి. మీరు నార్త్ ఈస్ట్ కార్నర్లో చూసుకుంటే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్వెల్ అయితే వచ్చిందండి. ఇది 450 feet డిగ్ చేశారు. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కూడా ఇక్కడ వచ్చిందండి. మీరు గమనించవచ్చు మున్సిపల్ వాటర్ స్టోరేజ్ ఇక్కడ వచ్చింది. సో ఒక ట్యాంక్ మున్సిపల్ వాటర్ అయితే వస్తుంది. అదేవిధంగా మీరు పార్కింగ్ స్పేస్లో చూసుకుంటే టైల్స్ వచ్చిందండి మొత్తం మనకి. సో గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. వర్షం నీళ్ళు పడ్డా లేదా క్లీన్ చేసుకున్నా కూడా. సో ఇప్పుడు నేను ఇండిపెండెంట్ హౌస్ లోపలికి మీకు తీసుకొని వెళ్ళి చూపిస్తాను. అంతకంటే ముందు మీరు గమనిస్తే మనకి ఈ డోర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇండియన్ టేక్వుడ్ డోర్స్ చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వచ్చాను. మీకు గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వచ్చిందండి. లివింగ్ డైనింగ్ స్పేస్ మీరు చూస్తున్నారు, చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఆల్మోస్ట్ 24 feet దాకా వచ్చింది, 22 feet దాకా వచ్చి 10.5 feet దాకా వచ్చింది. సో చాలా బాగా వచ్చింది. మనకి టీవీ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే నార్త్ సైడ్లో ఒకటి మీడియం సైజ్ డోర్ కూడా వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా ఇప్పుడు మీరు సౌత్ సైడ్ గమనిస్తే మనకి ఒకటి 4x4 dimensionsతో విండో కూడా వచ్చిందండి, UPVC విండో. మనకి డైనింగ్ టేబుల్ కూడా మనం గమనిస్తే మనకి 4 members లేదా 6 members డైనింగ్ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్లోకి తీసుకొని వచ్చాను. కిచెన్ రూమ్లో మీరు గమనించుకుంటే మనకి పూజా స్పేస్ అనేది ఇక్కడ ఇచ్చారండి, వాష్ ఏరియా పక్కనే. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే 5 feet హైట్ వరకు టైల్స్ అయితే వచ్చి మనకి తగినంత షెల్ఫ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ మీరు గమనిస్తే షెల్ఫ్స్ కూడా మనకు తగినన్ని షెల్ఫ్స్ వచ్చాయి. ప్రాక్టికల్గా మనకి మొత్తం సామాన్లు పెట్టుకోవడానికి కూడా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే 4x4 dimensionsతో ఉన్న విండో కూడా మనకి 2x2.5 dimensionsతో విండో కూడా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు ఫ్లోరింగ్ చూపిస్తున్నాను. మనకి ఫ్లోరింగ్ అనేది 2x4 dimensionsతో ఉన్న టైల్స్ అయితే వచ్చాయి, సెరామిక్ టైల్స్. నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. అటాచ్ టాయిలెట్, బాత్ ఉందండి. మనకి కామన్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్కి. అదేవిధంగా కామన్ టాయిలెట్ వచ్చేసి వెస్ట్రన్ స్టైల్లో వచ్చింది, మీరు గమనించవచ్చు. 7 feet హైట్ వరకు టైల్స్ అయితే వచ్చాయి. సో అన్ని పోర్ట్స్ అయితే వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనకి ఈ విధంగా వచ్చిందండి. ఒకటి నార్త్ సైడ్లో 4x4 dimensionsతో విండో వచ్చి ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు గమనిస్తే న్యాచురల్ లైట్ కానీ మొత్తం నేను టార్చ్ లైట్ యూస్ చేసి వీడియో చూపిస్తున్నాను. మనకి ఫస్ట్ ఫ్లోర్లో చాలా మంచిగా లైటింగ్ కండిషన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మాస్టర్ బెడ్రూమ్ కూడా ఈ విధంగా సౌత్ సైడ్లో 4x4 dimensionsతో విండో, ఇంకొకటి వెస్ట్ సైడ్లో మనకి 3x4 dimensionsతో విండో. అల్మారా స్పేస్ కూడా వచ్చిందండి, ఇక్కడ మీరు గమనించవచ్చు. అల్మారా స్పేస్ కూడా వచ్చి
టాయిలెట్ బాత్ మీరు గమనించవచ్చండి, చాలా డెప్త్ అయితే చాలా ఉంది, ఆల్మోస్ట్ 10 feet దాకా ఉంది. 7 feet హైట్ వరకు టైల్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుందండి. నేను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. అంతకంటే ముందు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి 1,10 lakhs కోట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రైస్ లొకేషన్ ఇది ఒంపుగూడెంలో వస్తుంది, సో మీకు ప్రైస్ లొకేషన్ రెండు మీకు మ్యాచ్ అవుతుంది. మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేశాను, సో అవి కూడా చెక్ చేయండి. మీరు సైట్ విజిట్కి రావాలనుకుంటే నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయండి. నేను ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మీకు 2 BHK ఏదవుతుందో అది నేను మీకు చూపిస్తున్నాను. మనకి ఫస్ట్ ఫ్లోర్లో టైల్స్ అయితే ఈ విధంగా వచ్చి ఇండియన్ టేక్ కూడా వచ్చిందండి. సో మీరు గమనించవచ్చు, మనకు ఫస్ట్ ఫ్లోర్ అనేది ఆల్మోస్ట్ 20 feet డెప్త్ వచ్చి చాలా బాగా వచ్చిందండి. 20 feet by 12 feet. మీరు ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా గమనించవచ్చు. ఫాల్ సీలింగ్ ఏంటంటే మనకి ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి. మొత్తం 2 fans ఇంకొక షాండ్లర్ కూడా పెట్టుకోవడానికి వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఒకటి 3x4 dimensionsతో విండో, ఇక్కడ ఒకటి 4x4 dimensionsతో విండో. దీనికి కూడా స్టీల్ రైలింగ్ అలాగే వస్తుంది. అదేవిధంగా మనకి సౌత్ సైడ్లో ఇటువైపు చూసుకుంటే మనకు వాష్ ఏరియా వచ్చి ఈ స్పేస్ ఏదైతే ఉందో డైనింగ్ కోసం యూస్ చేసుకుంటాం. 4 table డైనింగ్ యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుంది. నేను కిచెన్ రూమ్ కూడా చూపిస్తున్నాను. కిచెన్ రూమ్ మనకి కిందలాగానే పూజా స్పేస్ వచ్చిందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, పూజా స్పేస్ వచ్చి మనకి 5 feet హైట్ వరకు టైల్స్ వచ్చి తగినన్ని షెల్ఫ్స్ వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి విండో 2.5 by 2.5 feet డైమెన్షన్స్తో విండో వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా నేను ఇప్పుడు చూపిస్తానండి. అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. నేను ఫస్ట్ మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించి తర్వాత కామన్ టాయిలెట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. సో మీరు చూడొచ్చు, మనకి కిందలాగానే సేమ్ రూమ్ అదేవిధంగా స్పేషియస్గా వచ్చింది. మనం క్వీన్ సైజ్ బెడ్ యూజ్ చేసుకోవచ్చు, ఒక స్టడీ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుంది. నార్త్ సైడ్లో ఒకటి 4x4 dimensionsతో UPVC విండో వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు, చాలా బాగా వచ్చింది. సో నేను చెప్పాను కానీ కామన్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అది కిందిలాగానే సేమ్ ఎగ్జాక్ట్లీ అదే టైల్స్ ప్యాటర్న్తో చాలా బాగా వచ్చిందండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు ఇప్పుడు. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చిందండి. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే డ్రెస్సింగ్ ఏరియా కూడా వచ్చింది. కింద మనకు మొత్తం ఒకటే టాయిలెట్ బాత్ ఇచ్చారు, ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది. అదేవిధంగా మనకి అటాచ్ టాయిలెట్ బాత్ అనేది ఈ విధంగా వచ్చిందండి. సో ఇప్పుడు నేను మీకు వాష్ ఏరియా ఏదైతే ఉందో కిచెన్కి సైడ్లో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఛానల్లో రెగ్యులర్గా నేను పోస్ట్ పెడుతూనే ఉన్నాను, మీరు చెక్ చేయండి. మీ ఎంక్వైరీస్ ఏమైనా ఉన్నా కూడా నాకు కాల్ చేయండి. నేను మీకు సైట్ విజిట్ చేసి ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వగలుగుతాను. మీరు గమనించవచ్చు, మనకి ఈ విధంగా వాష్ ఏరియా అయితే వస్తుంది. సో ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను రెగ్యులర్గా మన ఛానల్లో తీసుకొని వస్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ కూడా చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 133 square yardsలో G+1 ఈస్ట్ ఫేసింగ్, ఇది ఒంపుగూడెంలో వస్తుంది. కప్రా మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 1,10 lakhs కోట్ చేస్తున్నారు. సో ఒకవేళ ఈ లొకేషన్ ఈ ప్రైస్ మీకు మ్యాచ్ అవుతే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. ఇది ఈస్ట్ ఫేసింగ్, టోటల్ 2150 SFTతో 26.5 by 45 dimensionsతో ఉందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేశాను, సో చెక్ చేయండి. అదేవిధంగా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. మీకు నచ్చితే ఏదైనా నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయండి, నేను సైట్ విజిట్ కూడా చేయిస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.